పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అఘోరి హల్చల్ చేసింది. ఎన్టీపీసీకి సమీపంలోని మల్కాపూర్ గ్రామంలో ఓ భక్తురాలి ఇంటికొచ్చింది. సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గ్రామంలోని తోటరామయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన అఘోరి భోజనం చేసి బయటకొచ్చింది. గ్రామస్తులు, మీడియా, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులపై భూత పురాణం పట్టించింది. అయినప్పటికీ అఘోరిని ఎవరూ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అక్కడి నుంచి బయలుదేరిన అఘోరి తన కారులో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లింది. అక్కడ ఒంటిపై ఉన్న గుడ్డలను తొలగించి మరింత హంగామా సృష్టించింది. పోలీస్ స్టేషన్ అంతా కలయదిరిగి హంగామా చేసి తన కారులో అక్కడి నుంచి జారుకుంది. రాజీవ్ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు మాత్రం చూసేందుకొచ్చారు. అతను కూడా ఆగట్లేదు, వెళ్ళిపోతుంటే తినేట్లు అయిపోయి ఆ డోర్ మొత్తం దొరికితే నా గుండాలు దానికోసమే కదమ్మా నేను కూడా ఇప్పుడు ఇంతమంది నా స్టేషన్ ఇప్పుడు ఈమె కోసమే మేము కూడా ఇంతమంది వచ్చి ఇక్కడ ఇంతమంది టోటల్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు నువ్వు వచ్చి నీది నువ్వు చూసుకోవాలి. నాకు రాలేదమ్మా, నెక్స్ట్ టైం వచ్చేసి ఏంటి ఇవ్వు ఇచ్చిరా, నాకు రాలేదు. నీకు రాలే? నిజంగా రాలేదు. ఎస్ఐ ఎన్టీపీసీ ఏమన్నా వచ్చినట్టు ఉంటే జరగండి చెల్లెవల్లి అది కాదు పద్ధతి, అది కాదమ్మా. ఏంట్రా రే ఏంటి చెప్పు. ఒక స్వామి అని నేను ఏంట్రా సాధన చేసినంత వయసు లేదు. మీరు వచ్చింది కదా, ఇందాక వచ్చింది కదా. అర్థమవుతుందంటే అర్థమవుతుంది. ఇంటిమేషన్ చేయలేదు. నీ డ్రెస్ తీస్తే నా లోపల ఉన్న బేబీ కూడా నీకు విలువది. అరే నేను పోతారు, నిన్ను టార్గెట్ చేస్తారు. నాకి కిరికిరి తలవాడు తీసేయంటున్నా. పెట్టండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి. ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే, ముఖం కూడా ఊడ్చుకోలే. నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. నాకంటూ నా భక్తులు ఉన్నారు. నన్ను నమ్ముతూ నేను ప్రాణమైనా ఇస్తాను, నా ఎంత దూరమైనా వెళ్తాను. అందుకే ఇంత దూరం వచ్చాను. వచ్చిన వాళ్ళు ఎవర్రా? ఆవేశం కాదు, నిన్న వచ్చిన పోలీసు వాళ్ళని వచ్చారా కాదా మరి మాకు తెలియని. ఇక అఘోరి హల్చల్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. వైశాలి, పెద్దపల్లి జిల్లాలో అఘోరి మాత్రం హల్చల్ చేసిందని చెప్పవచ్చు. అయితే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ సమీపంలోని మల్కాపూర్ గ్రామంలో తోట రామయ్య అనే భక్తుని ఇంటికి కూడా అఘోరి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే వారు ప్రత్యేకంగా అఘోరిని ఆహ్వానించినట్టు కూడా స్థానికులు పేర్కొంటున్నారు. అఘోరి భక్తుల సూచన మేరకు మాత్రం అక్కడికి చేరుకోవడంతో మాత్రం స్థానికులు అది గమనించి ఒక్కసారిగా పోలీసులకైతే సమాచారం అందించినట్టు తెలుస్తుంది. అయితే అక్కడికి పెద్ద ఎత్తున కూడా ఇటు స్థానిక ప్రజలతో పాటు ఇటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అఘోరి ఆ తోట రామయ్య ఇంట్లోకి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అఘోరిని మాత్రం తన ఇంట్లో భోజనానికి పిలిచామంటూ కూడా పూజలు చేసి భోజనాలు పిలిచామంటూ కూడా అక్కడ కుటుంబానికి సంబంధించిన వారు పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ బయటకు వచ్చే క్రమంలో పెద్ద ఎత్తున ఇటు ప్రజలు గుమిగూడడంతో అక్కడ ఎలాంటి ఘటన జరుగుతుందన్న నేపథ్యంలో స్థానికులు మాత్రం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అఘోరి ఎవరి మాట వినకుండా కూడా నానా హంగామా సృష్టించింది. అయితే ఇటు స్థానిక ప్రజలపైతో పాటు ఇటు పోలీసులపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భూత పురాణం అయితే చేపట్టింది. అయితే నా ఇష్టం వచ్చినట్టు కూడా తిట్టిన నేపథ్యంలో కూడా ఆమెను అఘోరిని మాత్రం అక్కడి నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ కూడా అఘోరి మాత్రం కాల్తో తన్నే ప్రయత్నం, స్థానికులపై కూడా తన్నే ప్రయత్నం కూడా చేశారు. అయితే అక్కడి నుంచి ఎలాగైనా పంపించే దిశగా పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి నెలకొంది. అయితే
చేసినప్పటికీ కూడా అఘోరి అక్కడి నుంచి కూడా వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ గ్రామస్తులు అందరూ ఒక్కసారిగా భారీ సంఖ్యలో గుమిగూడంతో మాత్రం అక్కడ నుంచి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిన అఘోరి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ జాతీయ రహదారి అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్ ఉండడంతో అక్కడ కూడా వెళ్లి హల్చల్ చేసింది. అక్కడ తనపై కేసులు నమోదు చేస్తామని ఏ విధంగా పెడతారంటూ కూడా ఆ పోలీసులపై కూడా మండిపడ్డట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఎలాంటి కేసులకు భయపడమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి లోపల తాను పూర్తి స్థాయిలో ఎటువైపు అయినా వెళ్ళొచ్చే అధికారం తనకు ఉందంటూ కూడా పోలీసులపై కూడా మండిపడ్డ పరిస్థితి ఉంది. ఆ స్థానిక భక్తుల ఆహ్వానం మేరకు వచ్చిన పోలీసులు తమ వద్దకు ఎందుకు రావడం అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లాలో మాత్రం అఘోరి తిరగడంతో మాత్రం స్థానికంగా మాత్రం ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున గుమిగూడంతో మాత్రం హంగామా సృష్టించింది. అయితే అక్కడ స్టేషన్ లో కూడా పోలీసులతో కూడా హంగామా సృష్టించడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేస్తామని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఎలాంటి కేసులు పెడతారో పెట్టుకోరే అంటూ కూడా తాను ఏంటో నిరూపిస్తానని కూడా పోలీసులపై కూడా మండిపడి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఎందుకు మా అమ్మతో ఎందుకు మాట్లాడతావు? నేను పిలుచుకున్న అమ్మ అక్కడ అమ్మ మా ఇంట్లో భిక్షకు రండి అంటే ఇప్పుడు చూసాం ఎంతమంది ఇబ్బంది ఉంటుందా ఉండదా? అతను కూడా మాగట్లేదు, వెళ్ళిపోతుంటే టీనేజ్ అయిపోయి ఆ డోర్ మొత్తం దొరికితే నా గుండాలు ఇస్తాయి. దానికోసమే కదమ్మా నేను కూడా ఇప్పుడు ఇంతమంది నా స్టేషన్ ఇప్పుడు ఈమె కోసమే మేము కూడా ఇంతమంది వచ్చి ఇక్కడ ఇంతమంది టోటల్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసినప్పుడు నువ్వు వచ్చి నీది నువ్వు చూసుకోవాలి. నాకు రాలేదు, నెక్స్ట్ టైం వచ్చేసి ఏంటి ఇవ్వు ఇచ్చిరా, నాకు రాలేదు. నీకు రాలేదు? నిజంగా రాలేదు. ఎస్ఐ ఎన్టీపీసీ ఏమన్నా వచ్చినట్టు ఉంటే జరగండి సెల్లవల్లి అది కాదు పద్ధతి కాదమ్మా. ఏంట్రా రై ఏంటి చెప్పు. నేను ఒక